హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అలాగే అందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇన్ అడ్వాన్స్ తెలియచేస్తున్నాను. ఈ 24వ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో జరిగిన చెడువన్నీ కూడా మర్చిపోయి మంచిని ఆహ్వానిస్తూ రేపు రాబోయే సంవత్సరానికి అందరము కలిసి శుభ స్వాగతం పలుకుదామండి. అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. నెక్స్ట్ ఇయర్లో ఏ సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అయితే ఇక్కడైతే నేను కందిపప్పు మెంతిపప్పు చేస్తున్నానండి. అంటే మెంతిపప్పు అంటే ఆకుకూర వేసి కాదండి, కందిపప్పుని వేపి చేయడం అండి. సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఏమేమి వేసుకోవాలంటే అది స్కిప్ అయిపోయిందండి, వీడియోనే తీయలేదు నేను. అవి ఎండుమిర్చి, కందిపప్పు, మెంతులు, అలాగే కొద్దిగా జీలకర్ర, ఆనియన్స్ అండి. అన్నీ ఒక్కటొక్కటిగా వేపుకున్నాను. ముందుగా ఎండుమిర్చి వేసాను, దాని తర్వాత మెంతులు జీలకర్ర వేసాను, దాని తర్వాత ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత కందిపప్పు వేసుకోవాలండి, అంటే బ్రౌన్గా రావాలి ఆనియన్స్. దాని తర్వాత కందిపప్పు వేసుకొని అది కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంతగా వేపుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పు. అమ్మ చేసే పప్పు చాలా కమ్మగా ఉంటుంది. మీరైతే కొందరైతే ఇందులో అన్ని రకాలు వేస్తారండి. మామూలుగా పప్పు చేసినట్టే ఆవాలు, మరి ధనియాలు ఇవన్నీ వేస్తూ ఉంటారు. ధనియాలు అయితే నేను వేయనండి, అలాగే ఆవాలు కూడా వేయను. ఇలాగ చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు అయితే. రాగి ముద్దలో కానీ రైస్లో కానీ మరుసటి రోజు కూడా చెడిపోకుండా ఉంటుంది. అన్నీ ఫ్రై చేసి వేస్తాం కాబట్టి సూపర్ టేస్ట్గా ఉంటుందండి. మీకు నచ్చిన వాళ్ళు అమ్మ చేసిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, ఇదిగోండి అది పప్పు వేగిపోయిన తర్వాత గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత త్వరగా వేగిపోతుందండి పప్పు అయితే. అంటే అన్నీ వేపుకునేస్తాం కదా, గోల్డ్ కలర్లో సిమ్లో పెట్టుకొనే వేపుకోవాలి. నాకైతే కొంచెం లేట్ అయిందని కొంచెం హైలోనే పెట్టాను. జాగ్రత్తగా వేపుకోవాలండి, వేపుతూనే ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. పప్పు అయితే ఎంత పప్పు అయినా సరే మనం సిమ్లోనూ మీడియంలోనే పెట్టి వేపుకోవాలి. ఇదిగోండి చింతపండు, దానికి సరిపడా చింతపండు అండి. మనం ఎంత పులుపు తింటామో అంత పులుపు కలుపుకొని అంటే కడిగి కప్పులో పెట్టేశానండి. పప్పులో వేసేసామనుకోండి పప్పు ఉడకదు, వేపు ఉన్నాం కదా, అందుకని కొంచెం లేటుగా ఉడుకుతుంది. ఏదైనా సరే అండి, కూరలలో మనం చింతపండు యాడ్ చేయాలి అంటే ఇలా కప్పులో పెట్టి కుక్కర్లో పెట్టేసామనుకోండి పప్పు ఉడికిపోతుంది, అలాగే పప్పులో చింతపండు కూడా ఉడికిపోతుంది. ఏ సమస్య ఉండదు. ఒక్కొక్కసారి ఉడకదండి కందిపప్పులో మనం పులుపు కానీ వేసామంటే. ఇలా చేసి చూడండి. దాని తర్వాత కాంబినేషన్ అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. అరటికాయ రకరకాలుగా చేస్తారు కదా, ఈ అరటికాయలు అయితే సన్న సన్న ముక్కలుగా కట్ చేశాను. ఒక అరటికాయ చేస్తున్నానండి నేను. అరటికాయని బజ్జీలు చేయాలంటే ఇష్టం మా వాళ్ళకి. నాకైతే ఇలాగ ఫ్రై సన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేపుకొని ఫ్రై చేస్తే ఈ పప్పుకి సూపర్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది. వాళ్ళేమో తింటారో తినరో నాకైతే తెలీదు. నేనైతే ఇలాగ ట్రై చేస్తున్నాను. ఇష్టం ఉంటే తింటారు, కష్టంగా అంటే ఇంకా మిక్చరు అవన్నీ ఉంటాయండి ఇంట్లో, అవి తినేస్తారనేసి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. అవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో జీలకర్ర వేసాను, అది పోపు పెట్టేశానండి. అంటే ఈ అరటికాయ ముక్కలు వేసేసాను. దాని తర్వాత సాల్టు, కొద్దిగా పసుపు వేసి సిమ్లోనే వేపాలండి. కొంచెం ఒక సిమ్లోనే వేపి మూత పెట్టామనుకోండి త్వరగా ఉడికిపోతుంది. ఆల్రెడీ సాల్ట్ వేస్తాము, అందులో ముక్కలు నీళ్ళల్లో నుంచే కదండి తీసేస్తాం, కొంచెం తడి ఉంటుంది, దానికే ఉడికిపోతుందండి. కొంచెం ఆయిల్ ఎక్కువ అవసరం అవుతుంది. ఎక్కువ అవసరం అంటే మామూలు పోపు కంటే కూడా అంతకు 2 వేయాల్సి వస్తుందండి. సిమ్లోనే వేపాలి. ఇది సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇది కూడా అమ్మ చేసే వంటలండి ఇవన్నీ కూడా. మీరైతే ఎలా చేస్తారు? నేనైతే అరటికాయ ఏంటి రా బనానా అంటేనే కొంతమందికి తెలుస్తుందేమో, తెలుగు తెలియని వాళ్ళు ఉంటారు కదా మన ఛానల్లో ఎవరైనా సరే. రా బనానా ఫ్రై అండి ఇది.
రా బనానా అంటే కూర వెజిటబుల్ బనానా అండి. ఇది ఇలాగ కట్ చేసి చేసుకున్నామంటే సూపర్ టేస్ట్ అండి. సిమ్లోనే వేపాను, ఉడికిపోయింది, త్వరగా కూడా ఉడికిపోతుందండి. ఇందులో సరిపడా కారము కొద్దిగా వేశాను. ఈ మధ్య కారం తగ్గించేసానండి, బాగా ఇబ్బంది అవుతోంది హెల్త్, అందుకని కారం లైట్గానే వేస్తున్నాను. అందరం ఇంచుమించు కారం తగ్గించేస్తున్నాం కదండి, తప్పదు ఇప్పుడుండే హెల్త్ రీత్యా అందరికీ కూడా. అందులో వేరుశనక్కాయలు పుట్నాలు వేసి పొడి చేశానండి, బాటిల్లో పోసి పెట్టుంటానని చెప్తూ ఉంటాను కదా, అది సరిపడినంత వేశాను. ఒక 2-2.5 స్పూన్ వేసి ఉంటానండి, అంతేనండి. అయితే వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి పోపులో వేసుకోవచ్చండి, అదే ఒక మంచి ఫ్లేవర్, తినే వాళ్ళకి మంచి ఫ్లేవరు. నేనైతే వెల్లుల్లి తినను కదా, అది వేయలేదు, స్కిప్ చేసేసాను. ఈ రెండు కూడా మా వారికి గ్యాస్ ఫామ్ అవుతుంది అంటూ ఉంటారండి, అయినా తిన్నారు. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ పప్పు, మెంతి పప్పు అంటాము. మా పిల్లలైతే నల్లపప్పు అంటారు. చిన్నప్పటి నుంచి ఏం పప్పుమా అంటే ఇది కొంచెం నలుపుగా ఉంటుంది కదా, నల్లపప్పు అని చెప్పాను, అదే మైండ్లో పెట్టుకునేసారు. నల్లపప్పు అంటేనే అర్థమవుతుంది వాళ్ళకి ఇప్పటికి కూడా. ఇదిగోండి ఫ్రై అయితే ఇలా తయారైంది. ఈరోజు మధ్యాహ్నం అంటే ట్యూస్డే మధ్యాహ్నము మా అబ్బాయి చేశాడండి వెజ్ రైస్. చూడండి ఎలాగుందో, సూపర్గా చేశాడు కదా, టేస్ట్ కూడా అదిరిపోయిందండి. మసాలాలు ఏమి వేయలేదు ఇందులో, చాలా బాగా వచ్చింది. బాస్మతి రైస్తో చేశాడండి, జీడిపప్పులు కనిపిస్తున్నాయి కదా, అలాగే టేస్ట్ కూడా అదిరిపోయింది. దీని కాంబినేషన్గా మష్రూమ్ 65 లాగా చేశాడండి, అదైతే ఇంకా వేయలేదు. ఆనియన్స్ వేసానండి, అంటే రైతా లాగా తయారు చేశాను. రైస్ ఈ కాంబినేషన్ సూపర్ అండి. నచ్చితే ఒక లైక్, షేర్ ప్లీజ్.